మేడ్చల్ గత మల్కాజ్గిరి 2.5-3 అభ్యర్థి నెలలుగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ గత తెలంగాణ కొన్ని వ్యాప్తంగా రోజులుగా ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ప్రజలు భారతీయ ఎండలు జనతా కూడా పార్టీ లెక్క చేయకుండా కార్యకర్తలు, ప్రచారంలో నాయకులు, పాలు పంచుకున్నందుకు కృతజ్ఞతలు పార్టీని తెలియజేశారు. అభిమానించేటువంటి వేల లక్షల మంది అభిమానులు, భారతీయ జనతా పార్టీని అభిమానించేటువంటి అనేక సంఘాల కార్యకర్తలు, నాయకులు నిరంతరంగా ఎర్రటి ఎండను కూడా లెక్క చేయకుండా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఏమున్నా లేకపోయినా, కష్టాలు వచ్చినా కూడా ఆ కష్టాలకు ఓర్చి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చేయాలన్నటువంటి స్లోగన్ అయితే ఉందో దాన్ని పుణికిపుచ్చుకున్న తెలంగాణ ప్రజానికం ఎక్కడికక్కడ అపార్ట్మెంట్లలో, గేటెడ్ కమ్యూనిటీలలో, బస్తీలలో, ఊళ్ళల్లో ఎక్కడికక్కడ వాళ్ళే పట్టుపట్టి జట్టు కట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీని గెలిపిస్తున్న తరుణంలో మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అమిత్ షా గారు తొలి మీటింగ్లో 17 సీట్లలో 12 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచి తీరుతుందని చెప్పిండు. ఇవాళ తూచా తప్పకుండా ఇవాళ వాతావరణం బట్టి చూస్తే బయట వచ్చేటువంటి సర్వే రిపోర్ట్స్ ఏమో ఒక రకంగా ఉన్నాయి, కానీ ప్రజలు మాట్లాడుకున్నటువంటి భాష, ప్రజలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ప్రకారం మాత్రం 12 సీట్లు పైబడి భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్తా ఉన్నారు. రేపటి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో జెండా ఎగరడానికి పెద్ద సంకేతంగా మేము భావిస్తూ ఉన్నాం. దీనికి అనేక మంది సహకరించారు. ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్నటువంటి సిబ్బంది కావచ్చు, పోలీసు యంత్రాంగం కావచ్చు, ఇలా అనేక మంది సహకరించినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి వారు మాట్లాడిన మాట ఫ్రస్ట్రేషన్లో, అంటే 100% కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్నటువంటి ఫ్రస్ట్రేషన్లో వారు మాట్లాడిన మాట ఆక్షేపణీయంగా ఉంది. నేను అంటున్నా 2014లో కాంగ్రెస్ పార్టీ మోడీ గారు దేశానికి ప్రధానమంత్రి అయితే దేశం విచ్ఛిన్నమైందని ఏదైతే మాట్లాడినరో ఆ మూర్ఖపు వాదన తప్పని తేలిందో మళ్ళీ అదే అరిగిపోయిన రికార్డుని అదే పాడిందే పాడదా పాస్పల దాస్ అన్నట్టుగా మళ్ళీ 2024లో కూడా ఆ మాట మాట్లాడేటువంటిది ఆయన అజ్ఞానానికి నిదర్శనంగా భావిస్తూ ఉన్నాం. ఇట్లాంటి పిచ్చి మాటలు, ఇట్లాంటి అజ్ఞానపు కామెంట్స్ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడేటువంటిది తగదిది. దానికి తప్పకుండా రాబోయే కాలంలో మూల్యం చెల్లించుకోక తప్పదు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి, రేవంత్ రెడ్డి గారు కూడా మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.